చెన్నైకి మీకు ఉన్న అవినాభావ సంబంధం మాత్రం మాకు చాలా అంటే అది జరుగుతుంది అనుకుని జరుగుతుందా లేకపోతే అలా జరుగుద్దో తెలియదు కానీ ఫస్ట్ మీరు ఖాతా వస్తున్నప్పుడు ఆపోజిట్లో అమరన్ వచ్చింది, ఇటుబాటుకి వెళ్ళారు. నెక్స్ట్ కేరయం పెస్తున్నప్పుడు ఎదురుగుండా డూడ్ వచ్చింది, ఇటుబాటుకి వెళ్ళారు. ఇప్పుడు చెన్నై లవ్ స్టోరీ అంటూ వస్తున్నారు, ఎదర ఒక పక్కన జననాయకని అంటున్నారు. జననాయకని ఉంటే ఆ సెంటిమెంట్ వర్కౌట్ అవుద్ది, లేకపోయినా చెన్నై కలిపారు కాబట్టి ఇటుబాటు పోనీ ఆ విధంగా హ్యాట్రిక్ కొట్టేస్తే హ్యాపీ. రెండో వచ్చి నేను కూడా బ్లాక్ బస్టర్ అవుద్దాము చెప్పలేం కదా. హ్యాపీ కానీ అదే ఏదో అంటారు కదన్నా, ఇంకా అలా డెస్టినియా రాత ఏదో సంథింగ్ అదే అనిపిస్తుంది. మన ఏదో అంటుంటే మా టీంలో చెన్నై ఈ జననాయకన్ వస్తుందంటే అరే రే రే చాలా ప్లాన్డ్గా పద్ధతిగా ఈసారి అన్న సోలో రిలీజ్ రావాలి, మీకోసమే రిలీజ్ చేస్తున్నట్టు. ఆ 2 సార్లు చాలా హెవీ కాంపిటీషన్ ఉండన్న. కాపుడు దివాళీ హెవీ కాంపిటీషన్, తమిళ సినిమా ఓ పక్క దుల్కర్ అన్న, ఓ పక్క ఇంకోటి మన ప్రశాంత్ నీల్ గారు ప్రొడ్యూస్ చేసిన సినిమా. ఈసారి లాస్ట్ దివాళీ ఏమో ఇంకా అయితే 4 సినిమాలు, అసలు హెవీ కాంపిటీషన్ ఉండే. సరే ఈసారి చాలా ప్లాన్డ్గా, సరే ఆ రెండిట్లో అంటే ఎలాగో కొట్టేసాం, బాగా హిట్ పడ్డాయి. ఈసారి సోలోగా పడాలి చాలా అని ఎస్కేఎన్ గారు కానీ మేము కానీ డిస్కస్ చేసుకొని మొక్కుకుని మరీ పెట్టారు. 24th ఎవరు రారు, వేరే సినిమాకి మనం వడ్డొద్దు, మన సినిమాకి ఎవరు వడ్డొద్దు, సోలోగా వద్దాం అంటే మొక్కుకుని మరీ పెట్టారు డేట్. కాకపోతే ఆయన ప్లానింగ్ వేరే ఉంటుంది. సో వీరికి ఎప్పుడు కూడా మనం ఎవరో పెద్ద హీరోని పెట్టి తమిళ హీరోని పెట్టి కష్టాలు పెట్టాలనుకుంటే ఏం చేస్తాం. కష్టం కదా, మీకు ఎప్పుడు ప్లస్ అవుతుంది కదా అది. కష్టం కదన్నా అంత, అంటే ఆ టైంకి హెవీ కాంపిటీషన్ ఉంటుంది, రావాలి. లాస్ట్ 2 times అంటే గెలిచాం, మళ్ళీ ఇప్పుడు గెలవాలి. ఆయన ఏమో ఇప్పుడు సీఎంఏ కూర్చున్నారు ఆయన అని, ఇంకా డేట్ ఏమి ఇవ్వలేదు కదా. జననాయక సోలోగా వస్తే వెరీ హ్యాపీ, బికాజ్ పర్టికులర్లీ నాకు ఈ స్టోరీ కుర్రాళ్ళందరూ వెళ్ళాలి, మంచిగా నచ్చుతుంది. అందుకనే చాలా సోలో డేట్ చెన్నై లవ్ స్టోరీ మంచి సినిమా, చాలా దీని మీద ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాం. ఇది బాగా వర్కౌట్ అవుతుంది అని నమ్మున్నాం. మన తెలుగులో అందరూ దీనికి వెళ్ళాలి, దీనికి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి, ఉండాలన్నంతలోనే చూసుకొని మరీ వచ్చాము. సడన్గా ఇప్పుడు అదేదో వస్తుంది అంటున్నారు, రాకూడదని కోరుకున్నాం. మన తెలుగులో మన సినిమా చెన్నై లవ్ స్టోరీ ప్రస్తుతానికి చూడండి, నెక్స్ట్ వీక్ కావాలంటే తర్వాత చూద్దాం.